ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పడిపోయిన సంగతి దేవునికి తెలుసు, నువ్వు కృంగిపోయిన సంగతి దేవునికి తెలుసు, నువ్వు అలసిపోయిన సంగతి దేవునికి తెలుసు, నువ్వు నష్టపోయిన సంగతి దేవునికి తెలుసు. ఇప్పుడు నువ్వు అప్పులు పాలైపోయి ఇబ్బందులు పడుతూ నలిగిపోతున్న స్ట్రగుల్ అవుతున్న జీవితం ఏంటో దేవునికి తెలుసు. నీతోనే చెప్పేది దేవునికి తెలుసు, దేవుడికి అన్నీ తెలుసు. అయితే ఇప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన దగ్గరికి వెళ్ళి ఇక నువ్వు తప్ప నాకు ఆధారం లేదు, ప్రభు కాళ్ళు పట్టుకోవడం అంటే ఏంటి, ప్రభు దగ్గరికి వెళ్ళటం అంటే ఏంటి, ఇక ఆయన కాళ్ళు పట్టుకుని ఇక నాకు దిక్కు లేదు, నువ్వు చేయకపోతే నా వల్ల కాదయ్యా, ఇక నువ్వే నా తండ్రి అయినా నాకు మొత్తం నువ్వే, నేను తప్పు చేశా, నేను దూరంగా ఉన్నాను, నన్ను క్షమించు. అయితే ఇది నువ్వు తప్ప ఎవ్వరు చేయలేరయ్యా, నువ్వే చేయాలి, ప్లీజ్ అయ్యా నాన్న, నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేరని ఆయన కాళ్ళ మీద పడిపోయి ఏడ్చేయి. నువ్వు చేస్తేనే కార్యం జరిగింది. ఈరోజు ఇవ్వలేదా, ఆన్సర్ ఇవ్వలేదా, రేపు చేయి, ఎల్లుండి చేయి, నీకు ఆన్సర్ వచ్చిందని నేను దగ్గర కనిపెడతా ఉన్నా. నీ మనసు దేవుని మీద ఆనుకొని ఆయన ఆయనతో ముందుకు అడుగులై నీకు తెలియకుండా ఒక బలమైన కార్యం నువ్వు చూడబోతున్నావు, నువ్వు చూస్తున్నావు. ఆమేన్. ఇది నమ్ము, నీ జీవితంలో కార్యం జరిగింది. ఆమేన్.